హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే మేము ఈ వీకెండ్ ఊరికెళ్తున్నాము. అండ్ ఊరు నుంచి వచ్చిన తర్వాత రెగ్యులర్ రొటీన్ ఉంటుంది కదా! సో, ఆ రెండిటిని కంబైన్ చేసి అయితే ఈ వ్లాగ్ చేశానన్నమాట. సో, అండ్ మేము వాకింగ్‌కెళ్తాం కదా! ఎప్పుడు కూడా అది ఈ లేకే కనిపిస్తుంది కదా! సో, బావుంది ఇప్పుడైతే. అండ్ మేము ఊరికెళ్ళేటప్పుడు హైవే అంతా క్రాస్ చేసిన తర్వాత ఇలా ఒక మంచి విలేజ్ అయితే వస్తుందన్నమాట. సో, ఇక్కడ ఈ జిల్లేడు పూలుంది కదా! దాన్ని పాప్ చేస్తే సౌండ్ వస్తుంది కదా! సో, మా పిల్లోనికి అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసాడు. దాని తర్వాత ఎప్పుడు చూడలేదనమాట. ఇప్పుడు మళ్ళీ చూపిస్తే దాన్ని పాప్ చేసుకుంటా నించొనున్నాడు. అనిపిస్తా ఉండే. సో, 90స్, 80స్ కిడ్స్‌కైతే ఇది బాగా తెలుస్తుంది గదా! సో, అండ్ ఇక్కడ చూడండి విలేజ్ ఎంత బావుందో. సూపర్బ్‌గా ఉంది గదా! స్కై చూడండి మొత్తం అమేజింగు. చుట్టుపక్కల గ్రీనరీయే. రోడ్ చూడండి ఎంత ప్లెజెంట్‌గా, కామ్‌గా ఉందో. అసలు ఎంత బావుంటుందో ఇలా చూస్తూ ఉంటే గదా! సో, విలేజ్ లైఫ్ అయితే ఒకలాగా వెరైటీగా చాలా బావుంటుంది. ఇంకా ఇంత మంచి విలేజ్‌కొచ్చిన తర్వాత హెల్మెట్ ఎవరైనా వేసుకుంటారా? సో, వేసుకోవాలి. బట్ ఇక్కడైతే చాలా బావుంది కాబట్టి మేమైతే హెల్మెట్ తీసేసి రైడ్‌నైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా అంటే చాలా బావుంది. చూడండి మొత్తం గ్రీనరీయే. అటు సైడ్ దూరంగా చూస్తే మొత్తం కొండలు కనిపిస్తాయి. చాలా అసమ్‌గా ఉన్నింది. అండ్ వెదర్ కూడా చాలా బావుండిందనమాట. అప్పుడప్పుడు లైట్‌గా ఎండ వస్తుంది. అండ్ దాని తర్వాత ఎక్కువ ఎండ రాదనమాట. చల్లగా ఉన్నింది. సో, అలా అమేజింగ్ ఉన్నిందనమాట ఈసారి జర్నీ అయితే. ఇంకా తాటి నుంగుల సీజన్ కూడా అయిపోయింది గదా! అందుకే చెట్లంతా ఎంప్టీగా ఉంది. ఆకులంతా బావున్నింది. అండ్ చూడండి ఎంత బావుందో గదా! అండ్ ఇంటికొచ్చేసాము. నెక్స్ట్ డేకి నేరేడుకాయలైతే తెచ్చుకున్నాము. చాలా బావున్నింది. లావు లావుగా పెద్ద పెద్దగా. అండ్ కొన్నైతే చాలా టేస్టీగా ఉన్నింది. అంటే ముట్టగానే సాఫ్ట్‌గా ఉంటుంది గదా! అవైతే బాగా మంచిగా మాగిండేది. జ్యూసీగా బావున్నింది. కొన్ని తొగురు తొగురుగా మేబీ దాన్ని ఒక 2 రోజుల తర్వాత తినింటే మంచిగా మాగిండేదేమో. అండ్ మా పిల్లోడు పూరి అడిగాడు. ఇంకా అందుకే పూరి అయితే చేస్తున్నాము. ఇంకా బఠానీ కుర్మా చేద్దామనేసి రెడీ చేస్తున్నామనమాట. బఠానీ మొలకలు కట్టిండ్రి. దాన్నయితే విజిల్ వదిలేసి రెడీగా పెట్టినారు. అండ్ మేమంతా తినేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను. భయంకరంగా ఆకలి మీద ఉన్నాము. ఇంకా అంతే మర్చిపోయాననమాట వీడియో తీయాలనేసి. సో, అందుకే ఇంకా ఇన్ని పూరీలయితే మిగిలినాయి. అండ్ మా పిల్లోళ్ళైతే ఫ్రీగా బనీనేసుకొని రాకెట్లు ఏదేదో చేసుకుంటా ఉండారు. సో, మా అక్క కొడుకు, మా పిల్లోడు. ఇంకా నైట్ వచ్చేసరికి అంటే ఈవినింగ్ స్నాక్ కింద చేశారు. బట్ అది తినే లోపల మేము 7:00 అయిపోయింది. ఇదొచ్చేసి అరటికాయల బజ్జీలనమాట. సో, అమ్మ అయితే చేసింది. ఇంకా ఇక్కడ షాప్ ఉంది గదా! నేను ఇక్కడే కూర్చొని ఇలా తింటున్నాననమాట. బావున్నింది టేస్ట్ అయితే. లైట్‌గా నిమ్మకాయ పిండుకొని ఇలా చాప్ చేసుకోండి ఎర్రగడ్డలనైతే ఇలా ఫిల్ చేసుకొని తిన్నాము. మా అక్కకి కూడా నేనే ఇక్కడ ఇస్తున్నాననమాట. తను మా అక్క. సో, ఇక్కడ ఊర్లోనే చాలామంది "నువ్వే అక్కలాగుంటావు. మీ అక్క చెల్లిలాగా ఉంటుందంటారు." బట్ ఫ్యాక్ట్ ఏమంటే తను మా అక్క. నేనే మా ఇంటికి లాస్ట్. ఇంకా ఈ ఆనియన్‌లోనే కొంచెం కారం, కొత్తిమీర జల్లుకొని తింటే ఇంకా చాలా బావుంటుంది. అండ్ ఇంకా ఊరికైతే వచ్చేసామనమాట బెంగుళూరుకి. ఇంకా మార్నింగ్ కుకింగ్ అంతా అయిపోయింది. తిరగబాతు మాత్రం పెట్టలేదు. అందుకే ఇప్పుడు పెట్టేశాను. నౌకోళ్ళు ఒక వంకాయేసి సాంబారైతే చేసేసాను. ఇంకా ఇంట్లో అదే వెజిటబుల్స్ ఉన్నిందనమాట. ఊరికెళ్తున్నాం కాబట్టి కొన్నే ఉన్నింది. అండ్ ఇంకా బెల్లమన్నం అయితే చేశాను. వర్షం పడుతూనే ఉంది గదా! దట్టు మేమొచ్చేటప్పుడైతే కొంచెం తడుచుకునే వచ్చాము. అందుకే హీట్‌గా ఉండే ఫుడ్ చేస్తే బావుంటుందనేసి చేశాను. ఇంకా దాంతో పాటే చిత్రాన్నం చేశాను. మా పిల్లోనికి చిత్రాన్నము, బెల్లమన్నం ఏసి పంపిస్తిని. అండ్ ఇంకా మా ఆయన ఆఫీస్‌కెళ్ళినారు. ఇంకా నేను తినేసి బట్టలైతే మిషన్‌కేసేస్తున్నాను. ఇంకా ఊరికెళ్తాం గదా! ఒక 4 డేస్ అయ్యేసరికి ఎంత దుమ్ము పడింటుందో అస్సలు తుడిసేలదేమో అనేనంత దుమ్మయితే పడింది. అందుకే ఇంకా మొత్తం క్లీన్ చేసేసి ఒకేసారి మిషన్‌కైతే వేస్తామనేసి తుడిచేస్తున్నాను నీట్‌గా. ఇంకా ఊరికెళ్ళేటప్పుడైతే బట్టలెక్కువైతుంది గదా! వెళ్ళేటప్పుడు కొన్ని, వచ్చేటప్పుడు కొన్ని అలానే తెచ్చుకుంటాం మేమైతే. అక్కడే వదిలేసి రాము. చాలా తక్కువనమాట ఇంట్లోనే పెట్టేసొచ్చేది. ఇంకా ఇవన్నిటిని గూడా మిషన్‌కేసి ఒక 2, 3 వరుసలైతే అయితుంది. ఆల్రెడీ నైట్ వచ్చినప్పుడే ఒక రౌండ్ వేసేసి ఆరబెట్టేయింటిని. మిషన్‌లోనే కదా వాష్ చేస్తాము అనేసి. అండ్ ఇంకా మిగతావైతే ఇప్పుడు కంటిన్యూ అవుతా ఉంది. ఇంకా మార్నింగ్ ఏమి ఎక్కువగా పనులు చేయలేదనమాట. వంటొక్కటే అయింది. ఇంకా అందుకే ఇంకా సామాన్లంతా కూడా కడిగేస్తా ఉన్నాను. ఇంకా పొద్దున్నే వాటర్ తాగిండేది, ఇంకా ఇప్పుడు నేను కాఫీ తాగిండేది,
తినిండేది. ఇలా బోలెడన్ని సామాన్లయితే ఉన్నాయి. దీన్నంతా కూడా నీట్‌గా వాష్ చేసేసాను. ఇంతకు ముందు నుంచే చెప్తున్నాను గదా! రవ్వ లడ్డు చేయాలి, చేయాలి అనేసి. బట్ పోస్ట్‌పోన్ అవుతూనే వచ్చింది. ఈరోజైతే కొంచెం టైం అయితే ఉన్నిందనమాట. ఇంక అందుకే రవ్వ లడ్డు అయితే చేసేద్దామనేసి నీట్‌గా టెంకాయనైతే తురిమేసుకుంటున్నాను. పొద్దున్నే బెల్లమన్నం చేసింది గదా! అప్పుడిదే ఇంకా ఉందన్నమాట టెంకాయ. దాన్నే తురిమేస్తున్నాను. మంచిగా ముదిరింది. టేస్ట్ కూడా చాలా బావుంది. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇలా మొత్తం తురిమేసుకుంటున్నాను. మిక్సీకైతే పట్టుకోవట్లేదు. దాంట్లో చానా చిన్న చిన్నగా అయిపోతుంది. కొన్ని అలాగలాగే ఉండిపోతాయి కదా! గట్టి గట్టిగా. సో, అందుకే ఇలా తురిమేసేసుకుంటే టెంకాయ కూడా పొడుగు పొడుగుగా ఉంటుంది. బావుంటుందనిపిచ్చింది. అందుకే ఇంకా తురిమేసుకున్నాను. అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా రవ్వయితే లో ఫ్లేమ్‌లో ఏయించుకోవాలనమాట. లేదంటే మీడియము. అందుకే ఇలా అడుగు మందంగా ఉండే పాన్ అయితే పెట్టుకోవాలి. అప్పుడైతే మంచి కలరొస్తుంది. అండ్ అరోమా కూడా చాలా బావుంటుంది. ఇలా మంచిగా ఉడికెక్కిన తర్వాతయితే ఈ టెంకాయ అంతా కూడా యాడ్ జేసుకోవాలి. సో, ఫస్ట్ యాడ్ చేసేస్తే ఏమో నాకలా నచ్చదనమాట. మంచిగా రవ్వ కొంచెం వేడెక్కినప్పుడే ఏస్తాను. అండ్ ఇక్కడ నేను షుగర్ అంతా కూడా యాడ్ చేసేసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఒక 5-6 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసి ఇప్పుడు చూస్తే కొంచెం చల్లగా అయింది. అండ్ టెంకాయలో ఉండే మాయిశ్చర్ అంతా కూడా పోయిందనమాట. ఇంకా మంచిగా మిక్స్ చేసుకొని లడ్డూలు పెట్టేసుకోవాలి. కొంచెం డ్రై అయింది కాబట్టి కొంచెం నీళ్ళైతే వేడి చేసుకుంటున్నాను. బాగా కాలిందబ్బా! వేడిగా ఉన్నింది. అండ్ యాక్చువల్‌గా బెల్లంతో చేయాలనేసే ఎప్పుడూ అనుకుంటాను. ఈసారైతే యాడ్ చేయలేదు. చక్కెర ఏసాను. ఇన్‌ఫాక్ట్ నా దగ్గర బెల్లం అయితే లేదన్నమాట. అందుకే ఇంకా పోస్ట్‌పోన్ చేయకూడదు. మా పిల్లోడు కూడా అడుగుతూనే ఉన్నాడు. అందుకే ఏదైతే అది పర్లేదు ఒకసారి అనేసి అది కొంచెమే చేస్తున్నాను గదా! ఇట్స్ ఓకే అనేసి చేసేసానన్నమాట. ఈరోజు రవ్వ లడ్డూకి నేను ఘీ గానీ, ఆయిల్ గానీ ఏది యాడ్ చేయలేదనమాట. జస్ట్ ప్లెయిన్‌గా రవ్వని డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇంకా కోకోనట్‌లోనే ఆయిల్ కొంచెం ఉంటుంది కదా! దట్టు బాగా ముదిరిండే కాయది. సో, ఇంకా ఏం యాడ్ చేయలేదు. జస్ట్ రవ్వ, టెంకాయి అండ్ షుగరు. ఏలక్కాయలు కూడా ఏయలేదనమాట. మా పిల్లోనికి అస్సలు నచ్చదు. నాకు కూడా నచ్చదు. అండ్ లడ్డూలంతా అయిపోయింది చేసింది. ఇంకా మా పిల్లోడిని పిలుచుకొని వచ్చిన తర్వాత అయితే నైట్ వేసిండే బట్టలు ఇప్పుడు కారింది. ఇప్పుడు కూడా లైట్‌గా తడున్నట్లే అనిపిస్తా ఉంది. అంటే కొంచెం మాయిశ్చర్‌గా అనిపిస్తా ఉందన్నమాట. సో, ఇంకా పర్లేదు తీసేద్దాము అనేసి చెక్ చేసుకుంటూ తీస్తున్నాను. ఇంకా దాన్ని తీసేసి పొద్దున్న ఒక 12:00 అప్పుడు వాష్ చేశాను కదా! దాన్నయితే ఇప్పుడు ఆరబెట్టేస్తా ఉన్నాను. అండ్ ఇంకా మిగిలిండే బట్టలనైతే ఇంకా ఇది ఆరిన తర్వాత నెక్స్ట్ వేసుకుందాం అనేసి ఇక్కడితో బట్టల కథ అయింది. అండ్ ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు గనక నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.